India Now News. This is Bindu. Details చూస్తే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రుణమాఫీపై సమరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తా నుండి ఉప్పరిగూడ రైతు వేదిక వరకు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఎడ్లబండిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదని మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. పాలాభిషేకం చేస్తూ ఉన్నారు. ఇబ్రహీంపురం నియోజకవర్గ రైతాంగం తరఫున ఈరోజు మరి ప్రియతమ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం జరుగుతూ ఉంది. ఎన్నికల ముందు అదో మాట తెలంగాణలో రైతు రుణమాఫీ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా మాటేడు రైతు వేదికలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో రైతులకు అనుకూలంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని పాలకుర్తి నియోజకవర్గం తరపున సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు. మన తెలంగాణ రోల్ మోడల్ అని మనం దేశానికి చాటి చెప్పాలని అంటున్నారు. నిజమా కాదా? ఎక్కడైనా ఇట్లా ఏకకాలంగా రుణమాఫీ చేయడం జరిగిందా? గతంలో చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇప్పుడు చేస్తుంది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈరోజు మొత్తము ఇక్కడ మన నియోజకవర్గంలో 13,945 మంది బెనిఫిషరీస్ ఉన్నారు. అందరికీ కూడా ఈ ఫస్ట్ ఫేజ్లో అందరికీ కూడా 80,66,00,000 ఈరోజు రావడం జరిగింది, రుణమాఫీ కావడం జరిగింది. 80,66,00,000 ఇంకా ఉంది, ఇప్పుడే అయిపోలేదు. మరి నెలాఖరికి 1,50,000 మటుకు రుణమాఫీ అవుతుంది. మరి వచ్చే ఆగస్టు 15 లోపలనే 2 లక్షల దాకా రుణమాఫీ అవుతుంది. ఇవన్నీ కూడా అన్న టైం కన్నా ముందే అయితే మనం వెనక చెప్పి ఇంకా ముందే చేసినాం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మాట అందరికీ ఇది ఇంతకన్నా ఇంకేం లేదు. అన్నారంటే చేసి తీరుతారు, అంతేనా? కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారంటే చేసి తీరుతారా? మరి నాకు కూడా నిజంగా చాలా సంతోషంగా ఉంది. సరే, ప్రతి ఒక్కరం మనమే అందులో భాగస్వాములం అన్నట్టుగా ఫీల్ కావాలి. ఆ ఆనందం మనకి ఎప్పటికీ కూడా ఉంటుంది. అరే మేము ఫలానా మేము ఉన్నప్పుడు అట్లా రుణమాఫీ జరిగింది అని చరిత్రలో నిలిచిపోతుంది. మరి ఇప్పుడు రాబోయే 2-3 రోజులు కూడా అందరూ ఊర్లలో ఇది ఒక పండగ వాతావరణం లెక్కనే ఉంది, ఉండబోతుంది కూడా. తెలంగాణలో రైతు రుణమాఫీ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా మాటేడు రైతు వేదికలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో రైతులకు అనుకూలంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని పాలకుర్తి నియోజకవర్గం తరపున సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మన తెలంగాణ రోల్ మోడల్ అని మనం దేశానికి చాటి చెప్పాలని అంటున్నారు. నిజమా కాదా? ఎక్కడైనా ఇట్లా ఏకకాలంగా రుణమాఫీ చేయడం జరిగిందా? గతంలో చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇప్పుడు చేస్తుంది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈరోజు మొత్తము ఇక్కడ మన నియోజకవర్గంలో 13,945 మంది బెనిఫిషరీస్ ఉన్నారు. అందరికీ కూడా ఈ ఫస్ట్ ఫేజ్లో అందరికీ కూడా 80,66,00,000 ఈరోజు రావడం జరిగింది, రుణమాఫీ కావడం జరిగింది. 80,66,00,000 ఇంకా ఉంది, ఇప్పుడే అయిపోలేదు. మరి నెలాఖరికి 1,50,000 మటుకు రుణమాఫీ అవుతుంది. మరి వచ్చే ఆగస్టు 15 లోపలనే 2 లక్షల దాకా రుణమాఫీ అవుతుంది. ఇవన్నీ కూడా అన్న టైం కన్నా ముందే అయితే మనం వెనక చెప్పి ఇంకా ముందే చేసినాం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మాట అందరికీ ఇది ఇంతకన్నా ఇంకేం లేదు. అన్నారంటే చేసి తీరుతారు, అంతేనా? కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారంటే చేసి తీరుతారా? మరి నాకు కూడా నిజంగా చాలా సంతోషంగా ఉంది. సరే, ప్రతి ఒక్కరం మనమే అందులో భాగస్వాములం అన్నట్టుగా ఫీల్ కావాలి. ఆ ఆనందం మనకి ఎప్పటికీ కూడా ఉంటుంది. అరే మేము ఫలానా మేము ఉన్నప్పుడు అట్లా రుణమాఫీ జరిగింది అని చరిత్రలో నిలిచిపోతుంది. మరి ఇప్పుడు రాబోయే 2-3 రోజులు కూడా అందరూ ఊర్లలో ఇది ఒక పండగ వాతావరణం లెక్కనే ఉంది, ఉండబోతుంది కూడా. రైతు రుణమాఫీ సందర్భంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కుమార్ పాల్గొన్నారు. రుణమాఫీ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అనేక పథకాలు తీసుకొచ్చిందని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ గారు సెప్టెంబర్ 17, 2023న రైతు సోదరులకు ఇచ్చిన రైతు భరోసా అనే మాట నిలుపుకట్టుకునికే ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలను చెప్పి కన్ఫర్మ్ చేసిన ఈ స్కీమ్ని
మళ్ళొక్కసారి పార్టీ హైకమాండ్కి సీనియర్ నాయకులకు ఎవరెవరు ఈ స్కీమ్ డిజైన్ చేసిరో వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఇవాళ యావత్ మా బెల్లంపల్లికి సంబంధించిన మా సీనియర్ నాయకులు కూడా మా సూరిబాబు, మా రామచంద్ర గారు, మాకు సంబంధించిన బెల్లంపల్లికి అందరు సీనియర్ నాయకులకు, మా ఉన్న సోదరులందరికీ, రైతు సోదరులకు అందరికీ ప్రత్యేక ఈ ఈవెంట్ని సక్సెస్ చేసినందుకు, ఈ కార్యక్రమంలో రైతు సోదరులకు ఇచ్చిన రైతు భరోసా అనే కార్యక్రమాన్ని మన బెల్లంపల్లికి దాదాపు 8,054 మంది బెనిఫిషియర్స్ ఉన్నారు. దానికి 80,54,00,000 డిస్ట్రిబ్యూట్ చేసే ఘనత ఇంకొక వారం 10 రోజులలో అయ్యే కార్యక్రమాన్ని పెట్టి ఇవాళ లాంచ్ అయింది. చెక్కులు తయారవుతున్నాయి. రైతు సోదరులకు మళ్ళొక్కసారి ఒక విశ్వాసం ఇప్పిస్తూ ప్రత్యేకంగా రాహుల్ గాంధీ గారు కూడా ఇంకొక కార్యక్రమాన్ని ఏం పెట్టుకున్నారంటే జనాలకు ఒక విశ్వాసం ఇప్పించాలని తీసుకున్న ఈ కార్యక్రమాన్ని ఒక్క 2 డేస్లో 1,780 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా నా చేతులతో రైతు సోదరులకు డిస్ట్రిబ్యూట్ చేసినాం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రంలో సిడిపిఓ ఇందిరమ్మ ఆధ్వర్యంలో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ మాట్లాడుతూ అంగన్వాడీలో గర్భిణీ మహిళలకు పౌష్టికాహారం అందజేస్తున్నామని ఆమె తెలిపారు. అంగన్వాడీ ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. తేదీ నుండి మనకు ఇది అమ్మ మాట అంగన్వాడీ బాట లాంఛనంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు ప్రారంభించినారు. తర్వాత 15, 16 తేదీల్లో మన 3 మండలాలు అంటే ప్రాజెక్ట్ పరిధిలోని లింగాపూరు, సిర్పురియు, జైనూరు మండలాల్లో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము. 15, 16 తేదీల్లో ర్యాలీ తీయడము, అంగన్వాడీ పిల్లలందరినీ అంగన్వాడీ 2.5 సంవత్సరాలు పైబడిన పిల్లలందరినీ అంగన్వాడీ స్కూల్లో జాయిన్ చేయడం జరుగుతుంది. 5 సంవత్సరాల లోపు పిల్లలందరినీ అంగన్వాడీలోనే ఉంచడం జరుగుతుంది. 5 సంవత్సరాలు పైబడిన పిల్లలందరినీ ప్రాథమిక పాఠశాలలో చేర్పించడం జరుగుతుంది. ప్రైవేట్ స్కూల్ ఆవశ్యకత అంటే ప్రైవేట్ స్కూల్కు వల్ల నష్టాలేంది, అంగన్వాడీ వల్ల లాభాలేంది కూడా వివరించడం జరుగుతుంది. మన ప్రతి గృహానికి అంగన్వాడీ టీచర్లు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి పిల్లలందరినీ జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. వీరికి పూర్వ ప్రాథమిక విద్య ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో న్యూ కరికులం మీద వీళ్ళకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆ శిక్షణ కార్యక్రమంలో భాగంగా వీళ్ళంతా నేర్చుకున్నారు. అవన్నీ కూడా ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాలలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే వినోద్ కుమార్ కు ఆశా వర్కర్లు వినతి పత్రం అందజేశారు. ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే పరిశీలించాలని, లేదంటే మహాధర్నా నిర్వహిస్తామని తెలిపారు. 22వ తారీఖు కూడా కలెక్టరేట్ ముట్టడి ఉంది. మరి 30 కూడా చలో హైదరాబాద్లో మరి మహాధర్నా కార్యక్రమం ఉంటుంది. ఎందుకంటే మాకు సమ్మెకాలంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు కనీస వేతనం ఇస్తామని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఫిక్స్డ్ వేతనం చేస్తామని చెప్పడం హామీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం ఇస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా ఆశాల సమస్యలు పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు మరి అందరం కూడా 33 జిల్లాలలో కూడా ఈరోజు ఎమ్మెల్యే గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కనుక ఇప్పటికైనా ప్రభుత్వం ఆశాల కనీస వేతనం ఇవ్వాలని, మరి ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయాలని చెప్పేసి మరి సిఐటి జిల్లా అధ్యక్షులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ విషయాన్ని వెంటనే ముఖ్యమంత్రి గారు, మరి మా నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారు మరి బడ్జెట్ సమావేశాలలో మా విషయాన్ని ముఖ్యమంత్రి తెలియజేయాలని, మరి బడ్జెట్ సమావేశాల్లో మరి ఆశాల ఫిక్స్డ్ వేతనం నిర్ణయిస్తే మేమందరం కూడా ఈ కార్యక్రమంలో మరి ఇంతటితో ఆగుతాము. లేదంటే మరి 22వ తారీఖు కలెక్టరేట్ ముట్టడిలో, అలాగే 30 చలో హైదరాబాద్ కార్యక్రమంలో మహాధర్నాలో పాల్గొని మరి ప్రభుత్వానికి మరి పెద్ద ఎత్తున మరి ఆశా వర్కర్ల 30,000 మంది ఆశా వర్కర్లు ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా 30,000 మంది ఆశా వర్కర్లను కూడా పెద్ద ఎత్తున మరి మహాధర్నాలో పాల్గొనడం జరుగుతుంది. వైసీపీ నేత విజయసాయిరెడ్డి మీడియాపై వ్యాఖ్యలకు నిరసనగా నంద్యాల జిల్లా ఆత్మకూరులో జర్నలిస్టులు నిరసన ర్యాలీ నిర్వహించారు. జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత విజయసాయిరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల నిరసనకు సిపిఎం బీజేపీ నాయకుడు మద్దతు పలికి ధర్నాలో పాల్గొన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి ఎంపీ విజయసాయిరెడ్డి ఎంపీ విజయసాయిరెడ్డి
खबरदार खबरदार मीडिया జోలికి వస్తే खबरदार खबरदार ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ, రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.